సో ఇప్పుడు ఏ అమ్మవారి టెంపుల్ని చూసినా కూడా ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓల్డ్ సిటీలో భూలక్ష్మి ఆలయం అనేసి భూలక్ష్మి మాత అవును. ఆ అమ్మకు సంబంధించిన విగ్రహాన్ని శిరచ్ఛేదం చేసిండ్రు. శాస్త్రీనగర్ కాదు, సంథింగ్ ఏదో ఏరియా ఉంది ఆ ఏరియాలో. ఆ తర్వాత ఏదైతే నుమాయిష్ జరుగుతుంది కదా, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఆ గ్రౌండ్స్లో అమ్మవారి విగ్రహాన్ని, ఆ తర్వాత ముత్యాలమ్మ, ఆ తర్వాత శంషాబాద్లో, షాద్ నగర్లో ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇది మాత్రం గవర్నమెంట్ చేసింది, ఇది మాత్రం పిచ్చోళ్ళు చేసిండ్రు, ఇంకెవరో చేసిండ్రు, కోతులు చేసినాయి అనేసి ఇలాంటివన్నీ వచ్చాయి. అవును, ఇన్ని రోజులు పిచ్చోళ్ళు చేస్తారు అని చెప్పేసి మనకు నమ్మించారు. ఇప్పుడు పిచ్చి గవర్నమెంట్ చేస్తుంది. ఇన్ని రోజులు పిచ్చోళ్ళు చేసారు, ఇప్పుడు పిచ్చి గవర్నమెంట్ చేస్తుంది. సో అలాగే ఇన్ని రోజులు పిచ్చోళ్ళు అని చెప్పుకుంటే మనం పిచ్చోళ్ళని చేసేది, ఇప్పుడు ఈ పిచ్చి గవర్నమెంటే చేస్తుంది. అసలు ఎట్లా హిందువులు అంటే ఏమైపోయిందంటే వీళ్ళు ఏం చేయలేరురా వీళ్ళకి అన్నట్టు అయిపోయింది. బట్ సత్తా చూపెట్టిండ్రు కదా, చూపెట్టినాం కదా. ఇప్పుడు అమ్మవారు లేదు ఆడ అంతమంది ఎట్లా వస్తారు అన్న? అమ్మవారు ఉంది, వేల మంది వచ్చి రారు, పుట్టినే తల్లి రాలేదు. ఎంత బాధ అవుతుంటే ఒకసారి కాలేజ్ స్టూడెంట్స్ కూడా బ్యాగ్లు వేసుకొని వచ్చారు. రేవంత్ రెడ్డికి ఇంతైనా ఆలోచన ఉండాలా? పెద్ద పెద్ద మినిస్టర్స్ ఉంటారు, దేనికి బోనాలు వస్తే అందరినీ ఆపి మరీ పోయి దర్శనం చేసుకుంటారు అమ్మవారిని, ఏదో మేమే పెద్ద భక్తులు అన్నట్టు. భక్తి ఈడ చూపెట్టాలి, మన అమ్మవారిని ఎవరైతే కూల్చిర్రో వాళ్ళ మీద చూపెట్టాలి. కానీ అందరిని ఆపి పోయి అమ్మవారు ఏం అది చేయదు. ఖచ్చితంగా ఎంత మినిస్టర్ అని ఎవరైనా అమ్మవారు కాలు ముక్కాల్సిందే. సో లాస్ట్కి చాలా గలీజ్గా ఉంటుంది అమ్మవారితో పెట్టుకుంటే. ఎవరైనా సరే చరిత్ర చూసుకుంటే దేవుళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎవడు బాగుపడ్డట్లేదు చరిత్రలో.